అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే సింగరేణి పరిధి రామగుండం రీజియన్ 1 పరిధి 11 ఇంక్లైన్లో క్యాటరింగ్లో పనిచేస్తున్నటువంటి రాజమౌళి అనే వ్యక్తి తన కుమారుని పని నిమిత్తం వారసత్వ ఉద్యోగ పని నిమిత్తం గత 2 సంవత్సరాల క్రితం ప్రస్తుతం ఉన్నటువంటి గుర్తింపు సంఘం ఏఐటీసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్యకు 4 లక్షల రూపాయలు తన కొడుకు పని నిమిత్తం ఇచ్చానని కాలయాపన చేయడం కారణంగానే తన యొక్క ఉద్యోగం తన కుమారునికి వారసత్వంగా రాలేకపోతుంది. దీనికి కారణమైనటువంటి ఏఐటీసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్యను బాధ్యం చేస్తూ ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ ప్రజా నాట్య మండలిలో ఒక పెద్దపల్లి జిల్లా కార్యదర్శిగా పనిచేస్తున్నటువంటి నేను ఇదే ఏఐటీసీ అనుబంధ పార్టీలో పనిచేస్తున్నటువంటి నాకే ఇలాంటి పరిస్థితి జరిగిందంటే మా సాధారణ పౌరుల పరిస్థితి ఏంటంటూ కూడా ఆయన ప్రశ్నించారు. ఒక గుర్తింపు సంఘం అధ్యక్షుడు ఉన్నటువంటి వాసిరెడ్డి సీతారామయ్య కారణంగానే తన యొక్క సింగరేణి ఉద్యోగం తన కుమారునికి రాకుండా పోయింది. దీనికి బాధ్యుని చేస్తూ వాసిరెడ్డి సీతారామయ్య అయితే ఆయన డిమాండ్ చేయడం జరిగింది. వెంటనే దీనిపైన సింగరేణి అధికారులు అలాగే పార్టీకి సంబంధించినటువంటి గుర్తింపు సంఘం సంబంధించినటువంటి ఇతర కార్మిక సంఘాల నాయకులంతా కూడా ఖచ్చితంగా దీనిపైన సీరియస్గా తీసుకొని వెంటనే వాసిరెడ్డి సీతారామయ్యను దీనికి బాధ్యుని చేస్తూ తనపైన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆయన డిమాండ్ చేశారు. రానున్న రోజుల్లో ఇలాంటి సంఘటనలు మరెవరికి జరగకుండా ఉండడానికి తాను మీడియా సమావేశం నిర్వహించానంటూ కూడా ఆయన అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులను పర్మనెంట్ ఉద్యోగులుగా చేయాలంటూ డిమాండ్ చేస్తూ పెద్దపల్లి బస్టాండ్ కేంద్రం వద్ద సర్వశిక్ష నిరవధిక దీక్షను చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీ అందరినీ వెంటనే టీ తాగే టైంలోనే పర్మనెంట్ చేస్తామంటూ ఇచ్చినటువంటి హామీని తుంగలో తొక్కాడు. ఏడాది పూర్తయినా కూడా ఇప్పటికీ సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులను పట్టించుకోవడం లేదంటూ కూడా వారు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులను పర్మనెంట్ చేయాలి. పర్మనెంట్ చేసే సమయం ఒకవేళ కనుక ఎక్కువ ఉంటే కనుక ఆ లోపు పే స్కేల్ను పర్మనెంట్ ఉద్యోగులతో సమానంగా పే స్కేల్ అమలు చేయాలి. పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలు అన్నీ కూడా పరిష్కరించాలి. లేదంటే ఈ దీక్షను నిరవధిక దీక్షగా కొనసాగిస్తాము, దీక్ష విరమించేది లేదంటూ కూడా వారు డిమాండ్ చేశారు.